ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని 1 by 1 పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నుంచి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించండి. ఆ పోలీస్ అభ్యర్థులు అన్ఫిట్ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే చిన్న చిన్న కేసుల కారణంగా ట్రైనింగ్కి దూరం అయ్యారో వారి గురించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో కళ్ళతో చూసి పనికిరారని రాసిచ్చిన వైద్యులు అదేవిధంగా రీచెకప్ కు కొందరిని అనుమతించిన బోర్డు సీఎం సొంత జిల్లాలోనే ఎక్కువ మందికి నష్టం కలుగుతుందంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. కానిస్టేబుల్ గా ఎంపికైనా కూడా వారికి నిరాశ అయితే తప్పడం లేదు. సో దీనిలో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగాలకు ఎంపికయ్యామని ఆనందపడిన వారికి వైద్య పరీక్షలు అదేవిధంగా పెట్టి కేసుల రూపంలో తీరని నిరాశ ఎదురైంది. వింతైన వైద్య పరీక్షలతో ఎందరో కొట్టుమిట్టాడుతున్నారు. కేసులు కొట్టివేసినా కూడా వారికి కనికరం చూపడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది అభ్యర్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది బాధితులు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉండటం గమనార్హం. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన వివిధ పరీక్షలో తుది దశలో ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో మెడికల్ టెస్టులకు ఆధారబాధలుగా చేయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సో అప్పటికే సివిల్ ఏఆర్ వంటి విభాగాలకు ఎంపికైనట్టుగా బోర్డు నుంచి వాళ్ళకు లేఖలు అయితే అందాయంట. సో ఫిబ్రవరి మొదటి వారం నుండే మెడికల్ టెస్ట్కు రావాలని అభ్యర్థులకు సందేశాలు పంపారు. సో చాలా మందిని పరీక్షించకుండానే వైద్యులు కేవలం మొహం చూసి మెడికల్ టెస్టులు పాస్ చేయించారని విశ్వసనీయ సమాచారం. సో కొందరిని కాళ్ళు కండ్లు చూసి పరీక్షలు నిర్వహించకుండా వెరికోస్ విన్స్ అదేవిధంగా మైల్డ్ హైడ్రోసిల్ పేరుతో వారిని రిజెక్ట్ చేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీంతో కంగారు పడిన ఆయా అభ్యర్థులు వాళ్ళు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క వీరు ఎందుకు రిజెక్ట్ చేశారో ఆ టెస్టులు అయితే చేసుకున్నారట. సో దాంట్లో నెగిటివ్ అని వచ్చింది, మమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు, కేవలం పరీక్షలు నిర్వహించకుండా ఓన్లీ కళ్ళతో చూసి ఎందుకు రిజెక్ట్ చేశారని వాళ్ళు బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కేసుల కారణంగా మనకు చాలా కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా కోవిడ్ లాక్డౌన్ కేసులు కొన్ని అయితే ఉన్నాయి కదండి చాలా మంది మీద. సో ఆ కేసుల విషయంలో కూడా చాలా మందికి ట్రైనింగ్ నిరాకరించినట్టుగా కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో దీనిలో ఎక్కువగా సివిల్ కేసులు అదేవిధంగా బైండ్ ఓవర్ కేసులు కరోనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు అయితే ధృవీకరించారట. సో వీరిని ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. సో ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి చిన్న చిన్న కేసుల్లోకి ఎప్పుడు కానీ వెళ్ళే ప్రయత్నం అయితే చేయకూడదు. సో జాగ్రత్తగా ఉండాలి ఆస్పిరెంట్స్ ఎప్పుడు కానీ. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు 156 మందికి ఇక్కడ క్లియరెన్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేవలం మనకు 700 మంది ఇలాంటి వివాదాస్పదమైన అంశాలు ఉన్న అభ్యర్థులు అయితే ఉన్నారంట. సో వారిలో 326 మందిని తుది దశకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అయితే తీసుకురావడం జరిగింది. సో వీరిలో అర్హులను సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీని కూడా వేశారంట, ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా వేసి వారికి ఈ బాధ్యతని అప్పగించారట. సో చూడాలి మరి వీరిని తీసుకుంటారా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం ఎన్నికల తర్వాతనే ఉంటుంది కావచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు సింగరేణిలో 327 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు తేదీలో మార్పులు అయితే తీసుకొచ్చారండి. సో దీనికి వివిధ కారణాలు అయితే ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 7 కేటగిరీలో భర్తీ చేరిన ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు ఆ తేదీల్లో మార్పులు చేశారు. వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియను వాయిదా వేసినట్లు వెల్లడించారు. సో మే 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4 వరకు అయితే అప్లికేషన్ తీసుకున్నారంట. సో వీటిని గుర్తుంచుకోండి. సో అప్లికేషన్ డేట్లో స్వల్ప మార్పులు అయితే చేశారు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సాయుధ దళాల్లో చేరుతారా అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు మనకు. సో ఇది యూపీఎస్సీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ అండి. సో మన ఛానల్లో 2-3 రోజుల కిందటిని అప్డేట్ అయితే చేశాను. 506 పోస్టులతో కూడిన అసిస్టెంట్ కమాండింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో డిగ్రీతోనే ఏసీపీ స్థాయి ఉద్యోగాలు పొందే అవకాశం అండి. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే పూర్వీ లెహార్ నౌకాదళ విన్యాసాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఎస్పీసీ క్వశ్చన్ పేపర్ నుండి ఐఐటీల గురించి అదేవిధంగా సైనిక విన్యాసాల గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. సో దీంట్లో చూసినట్లయితే సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరిరక్షించుకోవడానికి భారత నౌకాదళం తూర్పు తీరం వెంట పూర్వీ లెహార్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. పూర్వీ లెహార్ దీనికి సంబంధించింది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇండియన్ నావియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో పూర్వీ లెహార్ అనేది ఇండియన్ నావీకి సంబంధించింది గుర్తుంచుకోండి. సో ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు జలాంతర్గాములు విమానాలు నౌకాదళ ప్రత్యేక బలగాలు అయితే పాలు పంచుకుంటున్నాయి. సో దీన్ని గుర్తుంచుకోండి. భారత నౌకాదళం తూర్పు తీరం వెంట దీన్ని అయితే పూర్వీ లెహార్ పేరుతో నిర్వహించింది. తర్వాత చూసినట్లయితే మనకు కొనసాగుతున్న సమావేశాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ని ఇచ్చారండి. దీంట్లో చూసినట్లయితే ఇది పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే ఒక సంస్థ వివిధ రాష్ట్ర అసెంబ్లీలు ఏ విధంగా మనుగడ సాగించాయి అనేది మనకు ఒక సర్వేని అయితే చేయడం జరిగింది. సో 7 రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ సెషన్ నిడివి 6 నెలలకు పైగానే ఉందట. ప్రోరోగు చేయకుండా వాయిదాతో నెట్టుకొచ్చారు. 2023లో చట్టసభల పోకడాలపై మేధో మదన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక. సో వీళ్ళు ఎందుకు ప్రోరోగు చేయట్లేదంటే గవర్నర్ యొక్క వ్యవహార శైలిలు బాగాలేవు. వారు అసెంబ్లీ సమావేశం చేయమన్నప్పుడల్లా
చేయట్లేదు. సో అందుకే అసెంబ్లీ అనేది ప్రోరోగ్ చేయకుండా అదే విధంగా కొనసాగుతున్నట్టుగానే దీర్ఘకాలిక వాయిదాతోనే సరిపెట్టుకుంటున్నారు. సో మన తెలంగాణలో కూడా ఆ విధంగా జరిగింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించారు గత ముఖ్యమంత్రి గారు. సో గవర్నర్లతో విభేదాలు లేదా రాజకీయ అనివార్యతలో కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ గాడి తప్పుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. సో 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయంట. సో ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో ఈ యొక్క సర్వేలో మెయిన్ పాయింట్ ఇదే. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలను ప్రోరోగు చేయకుండా 6 నెలలకు పైగా సుదీర్ఘ వాయిదాలతో సిట్టింగ్లు నిర్వహించారు. సభను ఒకసారి ప్రోరోగు చేస్తే మళ్ళీ భేటీ కావడానికి గవర్నర్ సమ్మతిని పొందాల్సి రావడం దీనికి కారణమని తెలుస్తుంది. సో మేధో మదన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజులు మాత్రమే ఏడాదికి భేటీ అయితే అవుతున్నాయట. సో దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఇవి తప్పకుండా గుర్తుంచుకోవాలి మనం. 2023లో రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజులు పాటు భేటీ అయ్యాట. సో నెక్స్ట్ చూసినట్లయితే 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ సెషన్ను ప్రోరోగ్ చేయకుండా 6 నెలలకు పైగానే సమావేశంలో ఉన్నట్లు చూపారు. సో ఇది ప్రధానంగా మనకు గవర్నర్ల వ్యవహార శైలి ఏ రాష్ట్రాల్లో బాగలేదో ఆ రాష్ట్రాల్లో ఈ విధమైన సెషన్ను ప్రోరోగ్ చేయకుండానైతే వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలో 6 నెలల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా సమావేశం కావాలి. అయితే 62% సిట్టింగ్లు బడ్జెట్ సెషన్ అప్పుడే జరుగుతున్నాయట. సో ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన ఒక సెషన్ 2023 మార్చి నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు కొనసాగింది. సో అంటే అసెంబ్లీని ప్రోరోగ్ చేయట్లేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్ అసెంబ్లీ 2023 మార్చి నుంచి అక్టోబర్ వరకు 10 సార్లు మాత్రమే భేటీ అయిందట. సో ప్రోరోగ్ చేయకపోవడం వల్ల లాంగ్ టర్మ్ కొనసాగుతూనే ఉంది, కానీ 10 సార్లు మాత్రమే భేటీ అయితే అయింది. సో బడ్జెట్ సెషన్ కోసం గవర్నర్ శాసనసభను సమావేశపరచడం లేదని ఆరోపిస్తూ పంజాబ్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో గవర్నర్ గారు తప్పకుండా రాష్ట్ర మంత్రిమండలి సలహాను పాటించాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణ గవర్నర్ కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తమిళిసై సౌందరరాజన్ గారు నేను బడ్జెట్ సెషన్కు ఆమోదించకపోతే ఏం చేసేవారని కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది. అది కూడా తీవ్ర చర్చనీయాంశమైన వార్తల్లో సగటున ఎన్ని రోజులు సమావేశం అయిందని మనకు ఈ యొక్క సర్వే తెలిపింది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు 18వ సార్వత్రిక ఎన్నికల్లో తొలి లోక్సభ స్థానం మనకు రిజల్ట్ అయితే వచ్చిందండి. సో దీనిలో లోక్సభ స్థానం పేరేంటి, ఆ ఎంపీ పేరేంటో మీరు గుర్తుంచుకోవాలి. సో సాధారణంగా ఏకగ్రీవ ఎన్నికలంటే ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఎన్నుకునే సమయంలో జరుగుతుంటాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఇది బహు అరుదు. ఎవరైనా ప్రజాప్రతినిధి ఉగ్రదాడుల్లో మరణిస్తే వారి గౌరవార్థం కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మిగిలిన పార్టీలు పోటీ చేయకుండా సహకరిస్తుంటాయి. కానీ ఈసారి అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, స్వతంత్రులతో నామినేషన్ ఉపసంహరింపజేయడంతో సూరత్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. సో ఈ నియోజకవర్గం మనకి ఇంపార్టెంట్ అండి. సూరత్ లోక్సభ స్థానం మొదటి రిజల్ట్ అయితే సొంతం చేసుకుంది. దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఓటు వేయాల్సిన ఎన్నిక ఏకగ్రీవం కావడం ఆమోదనీయమైన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అసలు ఏముంది, సూరత్ విషయంలో ఏం జరిగిందంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది చట్టబద్ధమైన కాదా అనేది మనకి ఇంపార్టెంట్. సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన భాజపా నేత ముఖేష్ దలాల్. సో ఈయన పేరు గుర్తుంచుకోండి, ముఖేష్ దలాల్ సూరత్ నుంచి ఎన్నికైన తొలి లోక్సభ ఎంపీ. ఇప్పుడు 18వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 22న ధృవీకరణ పత్రం కూడా ఆయనకు అందజేయడం అయితే జరిగింది. ఒకే అభ్యర్థి ఉంటే పోలింగ్ జరగకుండానే ఎన్నికైనట్లుగా ప్రకటించిన అధికారము 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53(3) ప్రకారం రిటర్నింగ్ అధికారికి అయితే ఉంటుందట. సో ఈ యొక్క సెక్షన్ కూడా గుర్తుంచుకోండి. సో సూరత్ ఎన్నిక ముఖేష్ దలాల్ 18వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి విజయాన్ని అయితే నమోదు చేసుకోవడం అయితే జరిగింది. సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈయన మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్ యొక్క అల్లుడంట. సో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన 73 ఏళ్ల ఇషాక్ ఓ చార్టెడ్ అకౌంటెంట్. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇషాక్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో అయితే ఉన్నారట. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు 2.9 లక్షల కోట్లతో దుబాయ్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని అయితే నిర్మించనున్నారు. సో దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికే దుబాయ్ విమానాశ్రయం అనేది అత్యంత రద్దీ విమానాశ్రయం. సో దీనిలో చూసినట్లయితే ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌ ఆదివారం ప్రకటించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం కానుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి 5 రెట్లు పెద్దదిగా ఉంటుందట. సో గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఏ దేశంలో నిర్మించనున్నారు. సో తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం అంటూ మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి. సో దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి మనకు మన భారతదేశంలోని పూణేలో గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియాలజీకి చెందిన రాక్సీ మాత్స్ కాల్యూ నేతృత్వంలో ఒక బృందం దీన్ని అయితే అధ్యయనం చేసింది. సో హిందూ మహాసముద్రంలో జలాలు తీవ్రంగా వేడెక్కుతున్నాయని ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తుఫాన్లు ఋతుపవనాలపై ప్రభావం శాస్త్రవేత్తలు వెల్లడి అంటూ ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లో చూసినట్లయితే హిందూ మహాసముద్రం తీవ్ర స్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. 2020 నుంచి 2001 మధ్య ఈ మహాసాగర జలాలు ఉపరితల ఉష్ణోగ్రతలు వచ్చేసి 1.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని స్పష్టం చేస్తుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర
తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపు శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. తుఫాన్లు తీవ్రం కావచ్చని, ఋతుపవనాల తీరుతెన్నులపై ప్రభావం పడవచ్చని ఈ సంస్థ అంచనా అయితే వేస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి, 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అయితే పెరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ప్రకారం ఈ అంచనా అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 1970 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో ఏటా 20 రోజుల పాటు మాత్రమే ఈ హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అయితే ఉండేదట. సో ఈ యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు 21వ శతాబ్దం నాటికి 220 నుంచి 250 రోజుల పాటు నిర్విరామంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయట. సో ఈ యొక్క రిపోర్ట్ను గుర్తుంచుకోండి. హిందూ మహాసముద్రంలో పెనుతాపం అని ఉపరితల జలాలకే పరిమితం కాదు, 20,000 మీటర్ల లోతు వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు విస్తరిస్తాయట. అదేవిధంగా ఈ స్థాయిలో వేడి పెరుగుదల హిరోషిమా అణుబాంబు సేకరణకు 1 చొప్పున దశాబ్దం కాలం పాటు పేల్చడం వల్ల వెలువడే శక్తిని జోడించడంతో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు పరివాహన్ వచ్చేనా అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని గతంలోనే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. సో గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంతో కొంత ఘర్షణ వాతావరణం ఉండడం వల్ల దీనిలో చేరలేదు. సో ఈ యొక్క పరివాహన్ సేవకు సంబంధించిన వెబ్సైట్ గురించి చూసినట్లయితే దేశవ్యాప్తంగా వెహికల్స్కు ఒకే వెబ్సైట్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సైట్ని అయితే తీసుకొచ్చింది. ప్రతి వాహన వివరాలను అప్లోడ్ చేయాలనే నిబంధన దీనికి ఉంది. సో దాన్ని పట్టించుకుని గత ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వెహికల్ కొనుగోలు చేస్తే మాన్యువల్ పద్ధతిలోనే, అంటే మన ఆర్టీఓ అధికారులు అక్కడ అధికారులకు ఒక లెటర్ పంపుతారు, వాళ్ళు మాన్యువల్గా మళ్ళీ పంపేదాకా వెయిట్ చేయాలి. సో ప్రస్తుత ప్రభుత్వం సైట్ను అమలు చేయాలని విజ్ఞప్తి. సో ప్రభుత్వం మారింది కాబట్టి ఈ యొక్క సైట్ను అమలు చేస్తే వాహన రిజిస్ట్రేషన్లు ఈజీ అవుతాయని ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పరివాహన్ సేవ అనే వెబ్ పోర్టల్ అయితే మీరు గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చిన ఉమ్మడి పోర్టల్. సో దీన్ని గుర్తుంచుకోండి, పరివాహన్ సేవ. సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీకి చలనచిత్ర పురస్కారం, మణిపూర్ రాష్ట్రానికి చెందిన చలనచిత్ర పురస్కారం అనేది కేంద్ర సాహిత్య అకాడమీకి అయితే రావడం జరిగింది. సో కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ప్రభుత్వ సంస్థ. కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపూరి రచయిత ప్రకాష్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడమీ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ జీవిత చరిత్ర, అదేవిధంగా కళా సాంస్కృతిక చిత్రాల విభాగంలో ఈ అవార్డు అందుకుంది. ఇంఫాల్లో అత్యంత వైభవంగా జరిగిన మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల మహోత్సవంలో అక్కడ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికే కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ఈ పురస్కారాన్ని అయితే అందజేశారు. సో తప్పకుండా గుర్తుంచుకోండి, మణిపూర్ చలనచిత్ర పురస్కారం ఇటీవల ఏ సంస్థ అందుకుందని అడుగుతారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఈ యొక్క అవార్డు అందుకుంది. సో ఎందుకు అందుకుంది అంటే ఇక్కడ మణిపూర్ రచయిత ప్రకాష్ సింగ్ జీవిత సాహిత్యాలపై ఒక డాక్యుమెంటరీ రూపొందించినందుకు ఈ అవార్డు అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు త్వరలో వందే మెట్రో రైలుని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. సో మనకు ఆల్రెడీ వందే భారత్ రైళ్లకు సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ తెలుసు. సో అలాంటిదే మనకు, సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు లోకల్ ట్రైన్లు అని నడుస్తాయి కదా. సో అలాంటి వాటి ప్లేసుల్లోనే వందే మెట్రో రైళ్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మొదటగా 12 కోచ్లతో మెట్రో రైళ్ల ప్రయాణం తీసుకురావాలని చూస్తున్నారు. ఆ తర్వాత వీటిని 16 కోచ్లకు పెంచాలని అయితే యోచిస్తున్నారు. దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయనుంది. సో నగరాల్లో ప్రజా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఈ ప్రాజెక్టు సంబంధించిన విషయాలను రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అంతగా ఇంపార్టెంట్ కాదు, ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి. తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే 150 ఏళ్ల తర్వాత సొరచేప దర్శనం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది అంతరించిపోతున్న జంతుజాలాల జాబితాలో కూడా ఈ యొక్క సొరచేపన అయితే ఉంది. సో దీన్ని చూసినట్లయితే మనకు దాదాపు 150 ఏళ్ల తర్వాత చిలియన్ ఏంజిల్ షార్క్ అనే అరుదైన సొరచేప ఇటీవల చిలీ దేశ మత్స్యకారులకు చిక్కింది. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ఈ సొరచేప గురించి పూర్తి సమాచారం తెలియక శాస్త్రవేత్తల్లో అసంతృప్తి ఉండేదంట. సో 1987లో ఇది చివరిసారిగా ఈ చేపను ఓ పరిశోధకుడు తీర ప్రాంత లోతు తక్కువగా నీళ్లలో గుర్తించాడంట. సో దాదాపు 3 అడుగుల పొడవు ఉండే ఈ సొరచేప సముద్రపు నీటి అడుగున ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో తప్పకుండా గుర్తుంచుకోండి. సో దీన్ని ఎక్కడ గుర్తించారండి? చిలీ దేశంలో గుర్తించారు. సో దీని పేరు వచ్చేసి చిలియన్ ఏంజిల్ షార్క్. సో దీన్ని 150 సంవత్సరాల తర్వాత అయితే కనుగొన్నారంట. సో అంతరించిపోతున్న జాతుల్లో ఇది కూడా ఒకటి. సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు దక్షిణ కొరియాకు సంబంధించండి. పిల్లలను కనండి, కోటీశ్వరులు అయిపోండి, సౌత్ కొరియాలోని ఒక కంపెనీ ఆఫర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో సౌత్ కొరియాలో దాదాపుగా జననాల రేట్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉందంటే 0.78 అయితే ఉంది. సో ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఎక్కువగా వృద్ధులు ఉంటే అది ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది. వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, అదేవిధంగా వైద్య ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. సో ప్రభుత్వానికి ఆదాయాలు కావాలంటే దేశంలో యువ జనాభా ఉండాలి, దాని ద్వారా ఉత్పత్తి జరగాలి, అప్పుడే ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. సో దక్షిణ కొరియా యొక్క ఫర్టిలిటీ రేటును మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. 0.78 అంటే ఒక మహిళ ఒక బిడ్డకు కూడా జన్మనివ్వడం లేదు అక్కడ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్కు సంబంధించండి. ధీరజ్ బృందానికి స్వర్ణం అంటే ఇక్కడ చూడవచ్చు. కొరియాకు షాక్ ఇచ్చిన భారత జట్టు ఆర్చరీ ప్రపంచ కప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగు అబ్బాయి ధీరజ్ బొమ్మదేవర
తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన జట్టు పురుషుల రికర్వ్ టీం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆదివారం ఫైనల్లో భారత త్రయం 5-1తో ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్టుకు షాక్ ఇచ్చింది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్లో భారత్కు పురుషుల రికర్వ్ టీం ఈవెంట్లో పసిడి దక్కింది. ఈ విజయంతో ఒలింపిక్ బెర్త్ సాధించే అవకాశాన్ని కూడా భారత్ మెరుగుపరుచుకుందట. సో తప్పకుండా గుర్తుంచుకోండి, భారత్కు ప్రపంచ కప్ ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణం దక్కినట్టుగా. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారీగా తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధాన కారణం దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గడం వల్లనే మనకు విదేశీ మారక నిల్వలు అనేది తగ్గుతాయి. సో ఎగుమతులు దిగుమతుల మధ్య అంతరం ఎక్కువగా ఉంటేనే మనకు విదేశీ మారక నిల్వలు అయితే తగ్గుతాయి. సో మనకు ప్రజెంట్ ఎంతవరకు ఉన్నాయి, విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి థర్డ్ పేపర్లో మనకు అడుగుతారు. సో దీంట్లో చూసినట్లయితే మనకు దేశ విదేశీ మారక నిల్వలు గత కొన్ని వారాలుగా పెరుగుతున్న తర్వాత $5.40 బిలియన్ తగ్గి $643.16 బిలియన్ చేరుకున్నాయి. సో దీన్ని గుర్తుంచుకోండి, $643.16 బిలియన్ ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. సో ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో ఇది జీవితకాల గరిష్ట స్థాయి $648.56 బిలియన్ అయితే చేరుకుంది. కానీ 650 వరకు ఇది చేరుతుంది అనుకున్నారు. కానీ గత 2 వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో ముడి చమురుకి ఎక్కువ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి. సో దాంతో $643.16 బిలియన్ అయితే ప్రస్తుతం మన విదేశీ మారక నిల్వలు అయితే ఉన్నట్టుగా గుర్తుంచుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 2035 నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. సో దీనిలో చూసినట్లయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. 2 దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. సో 2035 నాటికి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పింది. చైనా అదేవిధంగా రష్యా కలిసి చంద్రుడి మీద ఒక అణు రియాక్టర్ కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. సో అది 2035 నాటికి కూడా అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో అయితే ప్రకటించింది. సో తాజాగా చంద్రుడిపై ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనుందట చైనా. సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సూక్ష్మ చిత్ర కళాకారుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి అశోక్ చోటు. సో దీంట్లో చూసినట్లయితే యాంకీ గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సున్నప అశోక్ తేజను చిత్రకళ సూక్ష్మ చిత్రకళలో మంచి నేర్పరి తన కళా నైపుణ్యానికి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇతను చిరుప్రాయంలోనే చిత్రకళ పట్ల ఆకర్షితులయ్యారు. ఇతను గీసిన చిత్రాలలో దేశభక్తి, దైవభక్తి ఉట్టిపడుతుందట. ఇప్పటికే తన నుంచి అనేక చిత్రాలు జాలువారాయి. ఖాళీ సమయంలో విభిన్నమైన సూక్ష్మ చిత్రాలపై పట్టు సాధించారు. సో అక్కడికి రాని వస్తువులతో ఆయనే కళాఖండాలు తయారు చేస్తారంట. సో ఈయన తాజాగా తన హస్తకళతో తయారు చేసిన కళాకృతులకు గాను తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అయితే లభించిందట. సో ఈయన పేరు గుర్తుంచుకోండి, ఈయన పేరు మనకు ఇంపార్టెంట్. అశోక్, సున్నప అశోక్ పేరు ఇటీవల తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నట్టుగా గుర్తుంచుకోండి. సో ఇవి అండి ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఇంటి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది మనకు యూట్యూబ్లో బూస్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.